నమస్తే, వెల్కమ్ టు సీ న్యూస్. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో త్వరలో జన్మభూమి 2 టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో చంద్రబాబు. నిడదవోలులో రహదారుల అభివృద్ధికి 11 కోట్ల మంజూరు, పనులు ప్రారంభించిన పర్యాటక మంత్రి కందుల దుర్గేష్. కొత్త డిజైన్లతో చేనేత ఉత్పత్తులు రూపొందించాలి, జాతీయ చేనేత దినోత్సవంలో కలెక్టర్ ప్రశాంతి. లలితానగర్లో గణపతి నవరాత్రులకు పందిరి రాత, శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం. మీకు దమ్ముంటే మార్గాన్ని టచ్ చేసి చూడండి, టీడీపీ శ్రేణులకు కడలి వెంకటేశ్వరరావు సవాల్. తెలుగుదేశం పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలి పొలిట్ బ్యూరో సమావేశం అమరావతిలో గురువారం జరిగింది. ఏపీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జన్మభూమి 2 కార్యక్రమం ద్వారా గ్రామ సభలను త్వరలోనే ప్రారంభించాలని నిర్ణయించారు. నైపుణ్య గణనను దేశంలోనే తొలిసారిగా ఏపీలో చేపట్టాలనే అభిప్రాయానికి వచ్చారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన తొలి పొలిట్ బ్యూరో సమావేశం ఇదే. త్వరలో పార్టీ సభ్యత్వ నమోదు ఉంటుందని ఇందులో పేర్కొన్నారు. 100 రూపాయలను సభ్యత్వ నమోదు రుసుముగా నిర్ణయించారు. పేదరిక నిర్మూలనపై సమావేశంలో విస్తృత చర్చ జరిగింది. జిల్లా యూనిట్గా ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు. త్వరలోనే మొదటి దశ నామినేటెడ్ పదవుల భర్తీ చేపట్టాలనే అభిప్రాయానికి వచ్చారు. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిత్వం ఖరారు తదితర విషయాలపై చర్చ జరిగింది. పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య మరణం బాధాకరమని సీఎం చంద్రబాబు అన్నారు. 5 దశాబ్దాలకు పైగా ప్రజాసేవ పట్ల ఆయనకు ఉన్న అంకితభావం ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. పశ్చిమ బెంగాల్ ఆధునిక చరిత్రను రూపొందించడంలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు. భట్టాచార్య కుటుంబానికి, మద్దతుదారులకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు. నిడదవోలు నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుండి 11 కోట్ల రూపాయలు మంజూరు చేయడంతో పనులు ప్రారంభించుకుంటున్నామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి, నిడదవోలు ఎమ్మెల్యే కందుల దుర్గేష్ పేర్కొన్నారు. గురువారం నిడదవోలు మండలం సమిష్టిగూడెం, గోపవరం, పురుషోత్తపల్లి, డి ముప్పవరం, పందలపర్రు గ్రామాల్లోని పలు అంతర్గత రహదారులకు మంత్రి, స్థానిక నాయకులు, అధికారులతో కలిసి శంకుస్థాపనలు చేసి పనులను ప్రారంభించారు. మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ ఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుంచి నియోజకవర్గంలో అంతర్గత రహదారుల అభివృద్ధికి 11 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు. గ్రామాల్లోని రహదారుల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టి నిధులు మంజూరు చేసిన సీఎం చంద్రబాబు నాయుడుకి, డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్కి ధన్యవాదాలు తెలియజేశారు. నిడదవోలు నియోజకవర్గంలోని 3 మండలాల్లో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించే దిశగా నేడు రహదారుల పనులకు శ్రీకారం చుట్టామన్నారు. పురుషోత్తపల్లి దళితవాడలోని 440 మీటర్ల నిడివిగల రహదారిని 30 లక్షల రూపాయలతో నిర్మిస్తున్నామని తెలిపారు. రహదారుల నిర్మాణ విషయంలో పంచాయతీరాజ్ అధికారులు, కాంట్రాక్టర్లు నాణ్యతా ప్రమాణాలను పక్కాగా పాటించాలని ఆదేశించారు. పంచాయతీరాజ్ ఎస్ఈ ఎండి అలీముల్లా, డిఈఈ కె రామ్మోహన్, ఏఈ సిహెచ్ఎస్ఆర్కే శాస్త్రి, ఎంపీడీఓ జేఏ ఝాన్సీ, సెక్రటరీ ఎం వెంకటేష్, సర్పంచ్ ఎం నాగమణి, ఎంపీటీసీ బర్రె లక్ష్మీ ప్రసన్న, ఎన్ చిన్న వెంకటేశ్వర్లు, జుజ్జువరపు గోపాలకృష్ణ, జుజ్జువరపు భాస్కర్రావు పాల్గొన్నారు. పంచాయతీ రాజ్కి సంబంధించినటువంటి ఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుంచి నిడదవోలు నియోజకవర్గానికి రమారమ్మి 11 కోట్ల రూపాయల వరకు మంజూరు చేసినటువంటి రోడ్ల కోసమై మంజూరు చేసినటువంటి పంచాయతీరాజ్ శాఖ మార్చులు, డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా అభివృద్ధికి శ్రీకారం చుట్టినటువంటి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ చాలా శుభదినం. కారణం ఏంటంటే నిడదవోలు నియోజకవర్గంలో 3 మండలాల్లో కూడా అపరిష్కృతంగా ఉన్నటువంటి అనేక సమస్యల్ని పరిష్కరించే క్రమంలో భాగంగా మొట్టమొదటి మెట్టుగా గ్రామాల్లో ఉన్నటువంటి రోడ్లను వేయటం అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం. 444 మీటర్ల పొడవున రోడ్లు వేయటానికి ఇవాళ సంకల్పించాం, శంకుస్థాపన చేశాం. ఇవన్నీ కూడా పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు, డిఈ గారు అందరూ కూడా సంపూర్ణంగా సహకరిస్తున్నారు. అధికారంలోకి వచ్చేటప్పటికి ఈ 2 నెలల క్రితం ఖజానా చూసుకుంటే ఖాళీ అయిపోయి ఉంది. అన్ని రకాలుగా ఊడ్చుకుని వెళ్ళిపోయింది ఆ ప్రభుత్వం. ఎక్కడ 1 రూపాయి కూడా మిగల్చకుండా అనేక విభాగాలకు ఇచ్చిన డబ్బును కూడా డైవర్ట్ చేసేసారు. అలాంటి సమయంలో పెన్షన్లు ఇవ్వటం కానివ్వండి, రైతులు బకాయిలు తీర్చడం కానివ్వండి, లేకపోతే నిత్యావసర వస్తువుల్ని తక్కువ ధరలకు ఇవ్వటం కానివ్వండి, ఇలాంటి డబ్బుతో కూడుకున్నటువంటి అంశాల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి నిరంతరం వాటి మీద మానిటరింగ్ చేస్తూ ఈ రకమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది సమర్థుడు, అనుభవం ఉన్నటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే చెల్లిందనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు.
చేనేత రంగంలో ఉన్న అపార అనుభవంతో మనం తయారు చేసే ఉత్పత్తులు మార్కెట్లోని ప్రజలను ఆకర్షించే విధంగా ఉంటే మంచి ఫలితాలు సాధ్యమవుతాయని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో పూలగుర్తలో జరిగిన జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రశాంతి మాట్లాడుతూ చేనేత రంగంలో మనకున్న అపార అనుభవంతో మార్కెట్లోని వినియోగదారులు మన వైపు ఆకర్షించేలా ముందడుగు అవ్వాలన్నారు. గత కొంతకాలంగా మనం చేస్తున్న డిజైన్స్ కాకుండా అందుకు భిన్నంగా మెటీరియల్, డిజైన్, కలర్స్ విషయంలో చాలా పోటీతత్వం అవసరమన్నారు. నేషనల్ హ్యాండ్లూమ్ కార్పొరేషన్, నేషనల్ హ్యాండ్లూమ్స్ ఆఫ్ డిజైనర్ ద్వారా కొత్త డిజైన్స్ నేర్చుకోవాలన్నారు. మనం ఎక్కడ ఉన్నా తయారు చేసే ఉత్పత్తులకు మంచి పేరు ఉంటే వినియోగదారులందరూ మన వైపే ఆకర్షితులవుతారన్నారు. పులకుర్తలో తయారు చేసే చేనేత ఉత్పత్తులను ఆన్లైన్లో పొందుపరచడంతో మంచి గుర్తింపు లభించి వినియోగదారుల విక్రయాలు పెరుగుతాయన్నారు. ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలోని చేనేత సొసైటీలను ప్రోత్సహించే విధంగా కృషి చేయడం జరుగుతుందన్నారు. పులగుర్త, పందలపాక, పసలపూడి, ఎస్టీ రాజవరం, పెదపూడి సొసైటీలతో తాను ప్రత్యేకమైన అనుబంధాన్ని ఏర్పాటు చేసుకుని సొసైటీల అభివృద్ధికి ముందుకెళ్తున్నామన్నారు. 2015లో పులగుర్త సొసైటీని ఏర్పాటు చేశామని అప్పటి నుండి ఇప్పటి వరకు చేనేత కార్మికులు ఉపాధి పొందుతున్నారన్నారు. రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ బి ధనంజయరావు, అలోక్ రంజన్, జి కృష్ణభాస్కర్, బి తవిటినాయుడు, కె గంగరాజు, సొసైటీ సెక్రటరీ డి వీరవెంకట సత్యనారాయణ, రాజు, సంఘ సిబ్బంది పాల్గొన్నారు. హ్యాండ్లూమ్ దినోత్సవం సందర్భంగా పులకుర్త గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పెద్దలు అందరికీ జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ రంగం చాలా ఒడిదుడుకులకు లోనవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఎంతో గత చరిత్ర ఉంది. ఆ చరిత్ర అంతా కూడా ఆర్టీడీ గారు మనకు తెలియజెప్పడం జరిగింది. ఆనాడు ఏదైతే స్వాతంత్ర సమరంలో ఒక ప్రధాన భూమిక పోషించి విదేశీ వస్త్రాలను బహిష్కరించాలి, అలానే మనము ఏం చేయాలో మనకి దాని మీద పూర్తి నాలెడ్జ్ ఉంది. కానీ మనం కొంచెం అప్డేట్ అయితే, అప్డేట్ ఏ విషయంలో అవ్వాలి, మార్కెట్ ఏం కావాలనుకుంటుంది, మెటీరియల్ విషయంలో కానీ, డిజైన్స్ విషయంలో కానీ, కలర్స్ విషయంలో కానీ. సో మన దగ్గర ఏ డైస్ ఉన్నాయో అవి కాకుండా మార్కెట్లో ఏ కలర్స్ వెళ్తున్నాయి. సో ఒక్కొక్క సొసైటీలో ఒక్కొక్క కలర్ వెళ్తుంది. విలేజెస్లో ఒకటి ఉంటుంది, ఎంప్లాయీస్ గ్రూప్స్కి ఒక కలర్ ఉంటుంది, లేకపోతే ఎలైట్ గ్రూప్లో కొన్ని కలర్స్ ప్రిఫరెన్స్ ఉంటుంది. సో కలర్ విషయంలో ఇంకొంత కేర్ఫుల్. అండ్ డిజైన్ మనం గత కొంతకాలంగా ఏదైతే చేస్తున్నామో అది కాకుండా మనకి నేషనల్ హ్యాండ్లూమ్ కార్పొరేషన్ ద్వారా కానీ, అలానే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అని మనకి నాగార్జున యూనివర్సిటీలోనే ఉంది, వాళ్ళ ద్వారా కానీ కొత్త డిజైన్స్ మనం నేర్చుకోవాలి. సో టాలెంట్, ఆర్ట్ కూడా అలానే వెళ్తుంది. దానికి తగినట్టుగా మనం కొంచెం మీడియంని మన నెక్స్ట్ జనరేషన్లో వాళ్ళని కూడా ఉపయోగించుకొని దాన్ని చేయగలిగితే, మనకి సీఎం గారు కూడా చాలా ప్రత్యేకంగా చెప్పారు, ఆర్టిస్టులు కానీ, హ్యాండ్లూమ్స్ కానీ, అలానే ఎస్హెచ్జి ప్రొడక్ట్స్ కానీ ఇవన్నీ కూడా వీలైనంత వరకు ఆన్లైన్ ప్లాట్ఫామ్లోకి తీసుకురండి. ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్తో మనం టైఅప్ అవడం కానీ, అలానే కొత్తగా ఫ్యాషన్ డిజైనర్స్ ఎవరైనా వచ్చి మన ప్రొడక్ట్ బయట ప్రపంచంలోకి బాగా వెళ్ళాలి అంటే మనం ఎలాంటి వాల్యూ అడిషన్ చేస్తే బాగుంటుందని అలాంటి ట్రైనింగ్స్. ఇప్పుడు ఆల్రెడీ ఒక మిల్ ఉంది కాబట్టి ఇంకొక మిల్ కానీ వస్తే మనకి ఇంకా ఎక్కువ మంది అకామిడేట్ అవడానికి అవకాశం ఉంటుందా అనే దాంతో చూసి మేము ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ చేయడం జరుగుతుంది. స్థానిక లలితానగర్ శ్రీ విఘ్నేశ్వర ఆలయం వద్ద లలితానగర్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి మహోత్సవాలకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. గురువారం ఉదయం 9:30 శాస్త్రోక్తంగా ఆలయం వద్ద పందిరి రాట వేసి ఇసుకపల్లి సుబ్రహ్మణ్యేశ్వరరావు చేతుల మీదుగా పూజలు నిర్వహించారు. ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులు పెద్ద ఎత్తున తరలివచ్చి కొబ్బరికాయలు కొట్టి గణపతి నవరాత్రి మహోత్సవాలు నిర్విఘ్నంగా జరగాలని వేడుకున్నారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్, ఆర్యాపురం బ్యాంక్ మాజీ డైరెక్టర్ ఇసుకపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ గత 42 సంవత్సరాలుగా లలితానగర్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో విఘ్నేశ్వర ఆలయం వద్ద రాజకీయాలకు అతీతంగా గణపతి నవరాత్రి మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ఫ్రెండ్స్ సర్కిల్ సహకారంతో ఈ ఏడాది కూడా గణపతి నవరాత్రులకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. సెప్టెంబర్ 7వ తేదీ నుంచి స్వామివారి ఉత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. నగర ప్రజలతో పాటు లలితానగర్ ప్రజలు కూడా సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండేలా ఆ గణనాథుడు చూడాలని ఈ ఉత్సవాల ద్వారా ప్రార్థిస్తున్నామన్నారు. స్థానికులందరూ ఈ ఉత్సవాల్లో భాగస్వాములు కావాలని కోరారు. గణపతి ఊరేగింపులు భారీ ఎత్తున నిర్వహించడం మొదటగా తామే మొదలుపెట్టామని వివరించారు. ఈ కార్యక్రమంలో లలితానగర్ ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులు నామన వాసు, శ్రీపాద మోహన్, జి బాలాజీ రెడ్డి, శ్రీను, అప్పన బాబురావు, కాళింగి పండు, బుద్ధి శ్రీనివాస్, వారాది ప్రభాకర్, వారాది హనుమంతరావు, రామకృష్ణ, స్వామి, సతీష్, లక్ష్మీనారాయణ, డివివి త్రినాథ్, ఆలయ అర్చకుడు వీరభద్రుడు తదితరులు పాల్గొన్నారు.
ఓం నమో విఘ్నేశ్వరాయ. ఈ సంవత్సరం 42వ సంవత్సరం విఘ్నేశ్వర ఆలయం కట్టి ఈరోజు 42వ సంవత్సరం వార్షికోత్సవాలు జరుగుతున్నాయి లలితనగర్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో. ఈరోజు స్వామివారికి రాటముహూర్తం జరిగింది. అలాగే వచ్చే నెలలో వినాయక చవితి ఉంది. దానికి తగిన ఏర్పాట్లు చేయడానికి ఈ నెల రోజుల కార్యక్రమాలు అలాగే బాగా జరగడానికి కూడా లలితనగర్ ఫ్రెండ్ సర్కిల్ ద్వారా ఎప్పుడు మేమందరం కూడా రాజకీయాలకు అన్నింటికి అతీతంగా ఇక్కడ ఎప్పుడు దగ్గర 42 సంవత్సరాల నుంచి అందరం కలిసి ఈ వినాయకుడు కార్యక్రమం అన్నది బాగా చేస్తాం. రాయమండ్రిలో ఊరేగింపు అన్నది మేమే ఫస్ట్ మొదలెట్టాం. అలాగే ఈ సంవత్సరం కూడా బాగా చేసి ఆ స్వామిగారు బాగా చేయాలని, ఆ స్వామిగారిని మమ్మల్ని దీవించాలని, మా లలితనగర్ ప్రజలను శాంతియుతంగా అందరూ సుఖవానంతో ఉండాలని కోరుకుంటూ ఈ ఉత్సవాలు ఈరోజు ప్రారంభించడం జరిగినది. రాజమహేంద్రవరం ఎంపీగా, లోక్సభలో చీఫ్ విప్గా నగరాన్ని రోల్ మోడల్గా అభివృద్ధి చేసిన మార్గాని భరత్రాంపై టీడీపీ నాయకులు నాలుక చీరేస్తామంటూ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటాన్ని వైసీపీ నాయకులు తీవ్రంగా పరిగణించారు. వారికి దమ్ముంటే మార్గానిని టచ్ చేసి చూడాలని, వారి శరీరంలో అన్ని అవయవాలు చీరేసి ఎండేస్తామని వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు కడలి వెంకటేశ్వరరావు హెచ్చరించారు. తప్పు చేస్తే చట్టం, కోర్టులు, ఎన్నికలు ఉన్నాయని, వాటి ద్వారా విచారణ చేసి శిక్ష విధించాలే తప్ప ఈ విధంగా మాట్లాడటం సరికాదన్నారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ నాయకులు గాజులు తొడుక్కుని కూర్చోలేదని కూటమి నాయకులు గుర్తుపెట్టుకోవాలని హితవు పలికారు. గతంలో ఎంపీ హోదాలో ఆయన మంజూరు చేయించిన బీసీల కమ్యూనిటీ హాల్, శెట్టిబలిజ, గౌడ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఆ పార్టీకి చెందిన బీసీ నాయకులు ప్రయత్నించాలని సూచించారు. విజయవాడ తరువాత రాజమహేంద్రవరం రాజధానిగా అభివృద్ధి చెందుతోందని, అటువంటి నగరంలో ప్రజాప్రతినిధులుగా పనిచేయడాన్ని అదృష్టంగా భావించారని, భరత్ చేసిన దానికంటే ఎక్కువ అభివృద్ధి చేసి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. బిల్డర్ చిన్న మాట్లాడుతూ ఇసుక ఉచితమని ప్రభుత్వం ప్రకటించిందని, 13,000 నుంచి 18,000 వరకు అమ్మేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ నాయకులు నాలుక చీరేస్తామంటున్నారని, మీ కార్యాలయానికి, ఇంటికి ఎక్కడికైనా రావడానికి సిద్ధంగా ఉన్నామని, వారేం చేస్తారో చూస్తామన్నారు. కానుబోయిన సాగర్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అవసరమైన భద్రత, బుల్లెట్ ప్రూఫ్ వాహనం వెంటనే కేటాయించాలని డిమాండ్ చేశారు. కేంద్ర హోంశాఖతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపై స్పందించాలన్నారు. మార్గాని భర్తరావుని టచ్ చేసి చూడండి. మీరు నాలుగు మాత్రమే చేరుతారో, మేము నాలుగుతో పాటు బాడీలో ఉన్న ప్రతి అవయవాన్ని చీరేసి ఎండేసేస్తామని మీ అందరికీ కూడా మీ తెలుగుదేశం పార్టీ సోదరులకి తెలియజేస్తాను. గుర్తుపెట్టుకోండి, చట్టాలు ఉన్నాయి. ఇదే ఎంపీ భరత్రావు తప్పు చేసుంటే కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, ప్రజా తీర్పులు ఇచ్చే ఎన్నికలు ఉన్నాయి. వీటన్నిటి ద్వారా కూడా మీరు అతనికి బుద్ధి చెప్పండి. అంతేగాని నాలుగు చీరేస్తాను, ఎండేస్తానంటే మేమేమి గాజులు తొడుక్కుని కూర్చోలేదు. దానికి దీటైన సరైనటువంటి సమాధానం చెప్పే శక్తి వైసీపీ శ్రేణులకు ఉందన్నటువంటి విషయాన్ని తెలుగుదేశం పార్టీ కానీ కూటమి కానీ ఆ నాయకులందరూ కూడా గుర్తు పెట్టుకోవాలని తెలియజేస్తా ఉన్నారు. చూశారు మరి ఆయన్ని ఒక పదవి లేదు, ఒక పాటు లేదు, జిల్లా అధికారం పెరిగినదని చెప్పుకుంటూ మరి నిజంగా మరి భద్రామ గారిని సన్యాసి అంటున్నాడు. ఏవయ్యా, నీవు ఒకటే చెప్తున్నాం, ఈరోజు సన్యాసిని మేము కూడా అనగలం, మీ ఎమ్మెల్యేని ఆదివాసి గారిని. కానీ మాకు ఒక విజ్ఞప్తి జ్ఞానం ఉంది. ఆ విజ్ఞప్తి జ్ఞానం గురించి మేము ఆలోచిస్తున్నాం. ఒక పార్లమెంట్లో ఒక ఎంపీ చేసి పార్లమెంట్ నిధులతోటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి మరి రోజు రాజమహేంద్రవరాన్ని బ్రహ్మాండంగా ఒక బెంగళూరు సిటీ కింద చేసినాయని ఈ నోటుతోటి వచ్చి సన్నాసి అంటావా? ఎవరైనా నీకన్నా సన్నాసి ఎవరు ఉంటారు? మీ అనుభవం కానీ మీ ఎమ్మెల్యేల కనుక సన్నాసి ఎవరు ఉంటారు? రమ్మని చెప్పోసారి మీ ఎమ్మెల్యేని చూడమని ఒకసారి రాజమహేంద్రవరం ఎలా ఉందో తెలిసి కూడా ఈ రోజు ఏదైనా అభివృద్ధిలో ముందుకు ఉండాలి, అభివృద్ధిలో ముందుకు పోరాడాలి. ఏంటంటే మళ్ళీ మాట్లాడితే నాలుగు కోస్తాను అంటున్నాడు. ఎవరు నాలుగు కోస్తావు నువ్వు? ఏమైనా బెండకాయలు, టమాటాలు, వంకాయలు కదా వైరల్ చేయలేనవి ఒక పంచే. నువ్వు నాలుగు కోస్తాను చెప్పు. ఇప్పుడే మేము అందరూ కూడా వస్తాం. ఎక్కడ రమ్మంటావు చెప్పు. నీ ఇంటికి రమ్మంటావా, లేకపోతే నీ పార్టీ ఆఫీస్ రమ్మంటావా, లేకపోతే నలగొట్టుకొని నుంచుంటావు. వచ్చి కోసి నీకు దమ్ముందా? నీకు ఏదో మాటలు మాట్లాడటం తగ్గించుకో, పద్ధతిగా ఉండదు. ఎందుకంటే మార్గాన్ని కుటుంబం అంటే ప్రాణాలు పెట్టుకుని ఉన్నారు, ప్రాణాలు తీసిన కూడా ఉన్నారు ఇందులోనే. దానికి రిపేర్ వస్తుందని ముందే తెలుసు. నిన్న ఎంత చులకనగా వ్యంగ్యంగా చెప్తున్నారంటే స్పేర్ పార్ట్స్ అప్లై చేస్తున్నాం రాలేదని. ఇప్పుడు ఆ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, దయచేసి ఆ స్పేర్ పార్ట్స్ కూడా ఒరిజినల్ స్పేర్ పార్ట్స్ వేసి తొందరగా కూడా ఆ బుల్లెట్ ప్రూఫ్ కార్డు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి, మాజీ ముఖ్యమంత్రికి
భద్రత కల్పించవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని, అదేవిధంగా కేంద్ర హోంశాఖ కూడా ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ప్రశ్నించక ముందే మాజీ ముఖ్యమంత్రి అయిన మా నాయకుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పటిష్టమైన భద్రత కల్పించవలసిందిగా యాక్సెంచర్ సాఫ్ట్వేర్ సంస్థ పెద్ద ఎత్తున ప్రాంగణ నియామకాలు చేపడుతోందని, దానిలో భాగంగా ప్రతి ఏటా ఆదిత్య డిగ్రీ కళాశాలలు, ఇంజనీరింగ్ చదువుతున్న తమ విద్యాసంస్థలకు చెందిన 500 మంది వరకు ఈ ఎంపికలో అవకాశాలు దక్కుతున్నాయని ఆదిత్య యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నల్లమిల్లి శేషారెడ్డి వెల్లడించారు. మీట్ యాక్సెంచర్ 2025 పేరుతో స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో ఆదిత్య డిగ్రీ కళాశాలల విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యాక్సెంచర్ కంపెనీ సీనియర్ అనలిస్ట్ మంజుల, అసోసియేట్ డైరెక్టర్ మాధవి హాజరయ్యారు. విద్యార్థుల్లో మేధస్సును తెలుసుకునేందుకు వారితో పలు అంశాలపై మాట్లాడారు. ఇదే సమయంలో ఏఐకు సంబంధించిన పలు అంశాలపై విద్యార్థులు సంధించిన ప్రశ్నలకు వారు జవాబులిచ్చారు. ఈ సందర్భంగా నల్లమిల్లి శేషారెడ్డి మాట్లాడుతూ, యాక్సెంచర్ అనేది చాలా పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ అని, అటువంటి కంపెనీలు మంచి ప్యాకేజీలు ఇచ్చి తమ విద్యాసంస్థల విద్యార్థులను ఎంపిక చేసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. గత 40 సంవత్సరాలుగా ఆదిత్య విద్యా సంస్థలు విద్యార్థులకు బంగారు భవిష్యత్తును అందించేందుకు చేస్తున్న కృషికి ఇదే నిదర్శనమన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని మంచి భవిష్యత్తు పొందాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కోఆర్డినేటర్ బీవీఎల్ఎన్ నాయుడు, డైరెక్టర్ ఎస్పీ గంగిరెడ్డి, ప్రిన్సిపాళ్లు, సిఆర్టీ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి, ఎన్ఎస్ఎస్ పీఓ జీవీఎస్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సో ఎవ్రీ ఇయర్ మా కాలేజీకి రావటం, మన డిగ్రీ కాలేజీకి యాజ్ ఇంజనీరింగ్ కాలేజీకి రావటం, వచ్చి కనీసం 500 మందిని ఎవ్రీ ఇయర్ రిక్రూట్ చేసుకుంటూ ఉంది. సో ఈ సంవత్సరము మీట్ విత్ యాక్సెంచర్ ఈవెంట్ అని చెప్పి పెట్టడం, అంటే పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయడం కంపెనీ గురించి మోటివేట్ చేయడం వాళ్ళు జరుగుతుంది. సో దాని నిమిత్తం మాధవ్ గారు ఇద్దరు రావడం జరిగింది. సో అంటే యాక్సెంచర్లో మంచి ప్యాకేజ్తో పాటు మంచి భవిష్యత్తు ఉంటుంది కాబట్టి మా పిల్లల్ని కూడా మేము ఎంకరేజ్ చేస్తూ ఉన్నాము. సో ఆ విషయంగా ఇవాళ మేడం మాధవ్ గారు రోజు ఆదిత్య డిగ్రీ కాలేజీలకి యాక్సెంచర్ అనే సాఫ్ట్వేర్ కంపెనీ రావడం జరుగుతుంది. ఎందుకంటే లాస్ట్ 3 ఇయర్స్ నుంచి 1050 మంది స్టూడెంట్స్ ఇప్పటి వరకు ఆదిత్య డిగ్రీ కాలేజీల నుంచి మాత్రం యాక్సెంచర్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఇది చాలా మంచి అచీవ్మెంట్. అలాగే యాక్సెంచర్ కంపెనీ రాష్ట్రంలో అన్ని డిగ్రీ కాలేజీలకు వచ్చే పరిస్థితి లేదు. కొన్ని సెలెక్టెడ్ న్యాక్ అక్రిడిటేషన్ ఉన్నవండి, మంచి క్వాలిటీ ఉంది, సిఆర్టీ ట్రైనింగ్ ఇచ్చిన కాలేజీలు మాత్రం వస్తే అందులో ఆదిత్య డిగ్రీ కాలేజీని సెలెక్ట్ చేసుకుని రావడం అనేది చాలా సంతోషించాల్సిన విషయం. అలాగే యాక్సెంచర్ కంపెనీ 2023లో $64.11 బిలియన్ రెవెన్యూ, అంటే చాలా పెద్ద కంపెనీ, అంత రెవెన్యూ సాధించిన కంపెనీ ఈరోజు ఆదిత్య విద్యార్థులను సెలెక్ట్ చేసుకుని అక్కడ ఉద్యోగాలు ఇవ్వడం అనేది చాలా ఆనందించవలసిన విషయం. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ గోకవరం పోలీస్ స్టేషన్ను, డ్రైవర్స్ కాలనీ వద్ద ఉన్న పోలీస్ అవుట్పోస్ట్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. డ్రైవర్స్ కాలనీ వద్ద ఉన్న పోలీస్ అవుట్పోస్టులో విధులు నిర్వర్తించేవారు అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి నిషేధిత వస్తువులు రవాణా జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ తనిఖీల్లో భాగంగా పోలీస్ స్టేషన్ చుట్టుపక్కల పరిసరాలను, రిసెప్షన్ కౌంటర్, స్టేషన్లో వివిధ రికార్డులను పరిశీలించి నమోదైన గ్రేవ్ కేసులపై ఆరా తీసినారు. అనంతరం కేసులకు సంబంధించి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలను పరిశీలించి వాటి పనితీరుపై ఆరా తీశారు. డీఎస్పీ కె శ్రీనివాసులు గోకవరం పోలీస్ స్టేషన్ భౌతిక స్వరూపం, స్థితిగతులు, నేరాల నియంత్రణకు చేపడుతున్న అంశాలను జిల్లా ఎస్పీకి వివరించడం జరిగింది. శాంతి భద్రతలకు భంగం కలగకుండా ప్రతి ఒక్కరూ విధులు నిర్వర్తించాలని, అలాగే మద్యం, గంజాయి, నాటుసారా అక్రమ రవాణాను నియంత్రించాలని సూచించారు. ఇన్స్పెక్టర్ సూరి అప్పారావు, ఇన్స్పెక్టర్ నాగమురళి, గోకవరం సబ్ ఇన్స్పెక్టర్ నాగవెంకట పవన్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ ఆధ్వర్యంలో కుమారదేవం గ్రామంలో సినిమా ట్రీగా ప్రసిద్ధి చెందిన చారిత్రాత్మక 150 సంవత్సరాల పురాతన చెట్టు పునరుద్ధరణ ప్రక్రియను చేపట్టింది. ఇది బెరడులో పెద్ద పగుళ్లు, కొమ్మల బరువు కారణంగా నేలకొరిగింది. ఈ చెట్టు అపారమైన సాంస్కృతిక, చారిత్రక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇది 300 కంటే ఎక్కువ చిత్రాలలో ప్రదర్శించబడింది. సినిమా ట్రీని పునరుద్ధరించేందుకు రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ ఇలాంటి సమగ్ర చర్యలు చేపట్టడాన్ని పలువురు అభినందిస్తున్నారు. రసాయన చికిత్స, విరిగిన చెట్టును జాగ్రత్తగా తిరిగి కలపడంతో పాటు 45 నుండి 60 రోజులు పడుతుందని, చికిత్స తర్వాత కోలుకోవడానికి 4 నెలల కాలక్రమం అవసరమవుతుందని రోటరీ ప్రతినిధులు వివరించారు. తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ హిమాంశు కౌశిక్, ప్రముఖ సినీ దర్శకుడు వంశీ నల్లమిల్లి వంటి ప్రముఖుల సమక్షంలో సాంప్రదాయ పూజలతో పునరుజ్జీవన కార్యక్రమం ప్రారంభమైంది. క్లబ్ చార్టర్ ప్రెసిడెంట్ తీగల రాజా, ప్రెసిడెంట్ వెంకట్ ఇమ్మన్ని, సెక్రటరీ సురేష్ ఉదయగిరి, జాయింట్ సెక్రటరీ వంశీపీ, ప్రాజెక్టు చైర్మన్ దుర్గాప్రసాద్ ఆర్ కూడా హాజరయ్యారు. రాబోయే గోదావరి పుష్కరాలకు ఈ ప్రాంతాన్ని ఘాటుగా అభివృద్ధి చేస్తామని జాయింట్ కలెక్టర్ హామీ ఇచ్చారు. మేము ఇప్పుడు దాకా ఒక 15 చెట్లని, ఏజ్ ఓల్డ్ చెట్లని, 100 సంవత్సరాల పైన చెట్లని ఒక చోట నుంచి ఇంకో చోటకి మార్చామండి.
దీనికి స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుందండి. వేళ్ళకి కట్ చేసి వేళ్ళకి స్పెషల్ కెమికల్ ట్రీట్మెంట్ ఇచ్చి, దుర్గా ప్రసాద్ గారు వీరు మాకు ఎక్స్పర్ట్ అండి. మా క్లబ్లో మాది రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ అండి. ఇది ఓన్లీ ఎన్వైరన్మెంట్ మీద ప్రేమతో మేము చేస్తున్నామండి. ఇప్పుడు మేము దీనికి చేసేది ఏంటంటే, ముందు బ్రాంచెస్ పెద్ద పెద్ద బ్రాంచెస్ని కట్ చేసేసి వేళ్ళకి ట్రీట్మెంట్ చేసి విడిపోయిన చెట్టుని నుంచోపెట్టి క్రెయిన్తో, ఆ తర్వాత దానికి రివిటింగ్ చేసి ఆ చెట్టుకి మళ్ళీ కొత్త వేరు వచ్చేలాగా ట్రీట్మెంట్ ఇస్తామండి. ఈ ప్రాసెస్ మొత్తం 45 నుంచి 60 డేస్ పడుతుందండి. ఈ 60 డేస్ పెట్టాక ఈ చెట్టు యాజ్ ఇట్ ఈస్గా బతుకుతుందండి, అందులో డౌట్ అక్కర్లేదండి. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కడియం మండలం పొట్టిలంక గ్రామంలో జరిగిన జాతీయ చేనేత దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చేనేత కార్మికులకు ఉపాధి కల్పించడంతో పాటు వారి ఉత్పత్తులకు మంచి మార్కెటింగ్ సదుపాయం కల్పించి అన్ని విధాలా ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అక్కడ కేక్ కటింగ్ చేసి పాల్గొన్న చేనేత కార్మికులకు అందరికీ శుభాకాంక్షలు చెప్పారు. ఆయన మాట్లాడుతూ చేనేత వృత్తిలో గల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. చేనేత ఆడపడుచులకు ఉచితంగా చీరలు పంపిణీ చేశారు. సచివాలయం సిబ్బంది సెక్రటరీతో మాట్లాడి పొట్టిలంకలో ఉన్న పెండింగ్ పనులన్నీ వెంటనే పూర్తి చేయాలని సూచించారు. చేనేత కార్మికులకు అన్ని విధాలుగా భరోసా ఇచ్చేందుకు ఇప్పటికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్లు కార్యాచరణ చేస్తున్నారన్నారు. కడియం మండల అధ్యక్షులు వెలుగుబంటి రఘురాం, మాజీ ఎంపీపీ మార్గాని సత్యనారాయణ, రాజమండ్రి రూరల్ అధ్యక్షుడు మత్సేటి ప్రసాద్, పొట్టిలంక ఎంపీటీసీ కలిదిండి గోవిందు, కొత్తపల్లి శ్రీరామ్, తమ్మ నాగేంద్ర, వాస శ్రీను, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కొంచెం ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, మీకు కూడా తెలియాల్సిన. ఎందుకంటే కోరికలు పెద్దగా ఉన్నాయి కానీ డబ్బు లేదు. పిండి ఇట్టే మీరు రొట్టె చేస్తారు, పిండి లేకపోతే రొట్టె ఏం చేస్తారు? పిండి లేదు. ఎందుకంటే గత ప్రభుత్వం దోచేసింది, డబ్బులన్నీ దోచేసింది. పంచాయతీ నిధులు పోయినాయి, పంచాయతీకి ఇచ్చిన గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు కూడా పక్కదారి పట్టిపోయినాయి. అప్పులేమో పెరిగిపోయినాయి కొండలాగా. 12 లక్షల కోట్ల అప్పు ఎలా తీర్చాలో తెలియట్లేదు. అసలు వడ్డీ కట్టేస్తే జీతాలకు డబ్బులు. అయినా కూడా మాట ఇచ్చిన ప్రకారం చంద్రబాబు గారు ఏప్రిల్ నుంచి పెంచిన పెన్షన్ కూడా అప్పుడు 7,000, మళ్ళీ ఈ నెల 4,000 నుంచి ఇచ్చుకుంటూ వెళ్ళిపోయారు. 1వ తారీఖే ఖచ్చితంగా ఇంటికి తెచ్చి ఇచ్చారా లేదా? 3,000 చేస్తానన్న పెద్ద మనిషి 5 ఏళ్ళు పట్టింది 3,000 చేయగలరు. సంపూర్ణ మద్యపాన నిషేధమని తాగండి, తాగించండి, సావండి అని చెప్పి తాగించేస్తా ఉన్నాడు ఆ పెద్ద మనిషి. దానిలోనూ నష్టపోయాం. ఇవాళ 1వ తారీఖు జీతాలు చూసి పాప ఎస్ఐ గారు ఉన్నారు. 1వ తారీఖు జీతాలు వచ్చి 2 ఏళ్ళు అయింది వీళ్ళకి. 1వ తారీఖు జీతాలు ఇచ్చేసారు. పంచాయతీ సిబ్బంది కూడా జీతాలు ఇచ్చేమన్నాం తమ్ముడు. ఎవరికి కూడా 1వ తారీఖు కోసం అందరూ ఎదురు చూస్తారు. ఖర్చులు ఏదైనా ఉన్నా, కరెంటు బిల్లులో లేకపోతే చిల్లర కొట్లో ఖాతా ఉన్నా డబ్బులు పే చేయాలంటే అందుకని 1వ తారీఖు జీతాలు ఇప్పించిన గనుడు చంద్రబాబు నాయుడు గారు. 2 నెలల పెట్టి జీతాలు ఇస్తాం. 1వ తారీఖు రోడ్లన్నీ పాడైపోయి చిత్రైపోయినాయి రాష్ట్రంలో. వాటన్నిటిని బాగు చేయాలి. ఒకవైపు మరలా చంద్రన్న బీమా వస్తుంది. గతంలో మనం చంద్రన్న బీమా పెట్టాం. చచ్చిపోయిన రోజున 5,000 రూపాయలు చేతికి ఇచ్చాం. ఎవరు రికమెండేషన్ అక్కర్లా. చంద్రన్న బీమా అమ్మాయి ఇచ్చి రాసుకొని 5,000 రూపాయలు చేతిలో పెట్టిండేది మట్టి ఖర్చులు. 15వ రోజు కల్లా నష్టపరిహారం వచ్చేది. 30,000 వచ్చిందా, 2 లక్షలు వచ్చిందా, 5 లక్షలు వచ్చినా 15వ రోజు కల్లా రూపాయలు లంచం లేకుండా ఇచ్చాం ఆ రోజుల్లో చంద్ర బీమా వేతనాల ద్వారా. 5 ఏళ్ళు ఉందా? ఎందుకు ఇవ్వలేదు? పేరు మార్చాడు ఇవ్వచ్చు కదా. 14 కోట్లు ముఖ్యమంత్రి సహాయానికి తెచ్చిచ్చారు. సీతానగరం గ్రామంలో డాక్ చౌపల్ అనే బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి 100 రోజులలో డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ ద్వారా కనీసం 5,000 గ్రామాల్లో ఈ డాక్ చౌపల్ అనే కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం పోస్టల్ డిపార్ట్మెంట్ని ఆదేశించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పోస్టల్ శాఖను ప్రతి గడపకు చేరవేయడంతో పాటు ప్రజల సంక్షేమానికి చేపడుతున్న పథకాలను ప్రజలకు అర్థమయ్యేలా అధికారులు విశదీకరణ చేశారు. ఈ పథకాల ద్వారా ప్రజల ఆర్థిక భద్రత పెరుగుతుందని, భరోసా లభిస్తుందని వివరించారు. పోస్టల్ శాఖ అమలు చేస్తున్న పథకాలు, ఇన్సూరెన్స్ స్కీమ్ల ద్వారా పేద కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతుందని సూచించారు. ఈ నెలలో సీతానగరం గ్రామ సచివాలయ ఆవరణలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఎన్సీహెచ్వి రాజేష్, సీతానగరం సబ్ మాస్టర్ విజయ్ కుమార్, పంచాయతీ కార్యదర్శి సత్యనారాయణమూర్తి, జీడీఎస్ స్టాఫ్ పాల్గొన్నారు. కృతి శృతి సాహిత్య సంగీత సంస్థ ఆధ్వర్యంలో స్థానిక సీతంపేట గ్రంథాలయంలో రంగుల జీవన రాగాలు కవితా సంపుటి సంస్థ వ్యవస్థాపకులు కృష్ణ దత్తాత్రేయ శర్మ ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్య అతిథులుగా రాకా సంస్థ వ్యవస్థాపకులు జీవి రమణ, పివిఎస్ కృష్ణారావు, బుడ్డిగ గోపాలకృష్ణల చేతుల మీదుగా ఆవిష్కరించారు. లక్ష్మీ ప్రసన్న, అక్షరనేత్ర, కేఎస్వి పద్మలతలకు నృత్య సంగీత రత్న అవార్డులను ప్రదానం చేశారు. అనంతరం వారికి మొమెంటో అందజేసి దుస్సాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమానికి అన్ని విధాలా సహకరించిన సీతంపేట గ్రంథాలయ అధికారులు ఎం వీరలింగం, డి రాజులకు కృతజ్ఞతలు తెలిపారు. ఉపాధ్యాయులు నాగరాజు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేనేత కార్మికులను ఆదుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బీసీ సంఘం యువసేన రాష్ట్ర కోఆర్డినేటర్ బూడిద శరత్ కుమార్ కోరారు. న్యూఢిల్లీలో ఆంధ్రభవనంలో ఏర్పాటు చేసిన చేనేత దినోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చేనేత కార్మికులు పడ్డ కష్టాలను గమనించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రతి సంవత్సరం 24,000 రూపాయల చొప్పున 5 సంవత్సరాలు ఇచ్చి ఆదుకోవడం జరిగిందన్నారు. అదేవిధంగా ఇప్పటి ఉమ్మడి కూటమి ప్రభుత్వంలో మంత్రి నారా లోకేష్ చేనేత వస్త్రాలపై జీఎస్టీ లేకుండా చేస్తారని మాట ఇచ్చారని, ఆ మాట నిలబెట్టుకోవాలని, చేనేత కార్మికులకు ఆర్థిక భారాన్ని తగ్గించాలని కోరారు. ప్రధానమంత్రి మోడీ చేనేత మగ్గాలపై జీఎస్టీ విధించడం జరిగిందని, దీనివల్ల కార్మికులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. చేనేత కార్మికుల ఇబ్బందులను గుర్తించి జీఎస్టీని రద్దు చేయవలసిందిగా కోరారు. దీనికి ప్రతిపక్షాలు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మతం చేసే వాళ్ళందరికీ బాగుండేది, సొసైటీ కానీ ఇంకోటి కానీ అందరూ ఆదుకునేవారు. అదేవిధంగా ఈ రోజు చూసుకునేటట్టయితే కనుక మనకి గత 2019 ప్రభుత్వంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేనేత కార్మికులకి మగ్గం వేసిన ప్రతి ఒక్కరికి కూడా 24,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇచ్చేవారు. అదేవిధంగా 2024 నాటికి వచ్చేటప్పటికి మన టీడీపీ ప్రభుత్వం నారా లోకేష్ గారి దగ్గరికి చేనేత కార్మికులందరూ వెళ్తే కనుక జిఎస్టీ రద్దు చేస్తారన్నారు. కేవలం ఈరోజు చేనేత వాళ్ళు అణగిపోయి చాలా దారుణ స్థితిలో ఉన్నారంటే ఏ విధంగా చెప్పాలంటే కనుక ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే మన ఈస్ట్ గోదావరి రాజమండ్రి పక్కనున్న వీరవరం కానీ మొరమండ కానీ ఇంకొక ఇది కానీ చేసుకున్నట్టయితే అక్కడ చుట్టుపక్కలంతా చాలా మగ్గాలు ఉన్నాయి. చాలా మంది కూడా మగ్గం వేయాలంటే కనుక 15 రోజులకి 2,000 రూపాయలు ఇస్తున్నారు. వాళ్ళ భార్యాభర్తలు ఎంతో కష్టపడుతుంటే 2,000 రూపాయలు వస్తుంది. కేవలం ఎందువల్ల అంటే కేంద్రం సొసైటీలను ఆదుకోవాలంటే రాష్ట్రాలకి కేంద్రం నిధులు కేటాయించాలి. ఈ రోజు నాడు ఏ విధమైన నిధులు కానీ చేనేత వాళ్ళకి ఏది లేకుండా కేవలం మోడీ గారు పవర్ హ్యాండ్లూమ్స్ గురించి ఆయన ఉన్న సూరత్లోని లబ్ధిదారుల కోసం చేనేత వాళ్ళని ఏ విధంగా ఆదుకోలేదని చెప్పి ఈ సభాముఖంగా చెప్తున్నాను. నేను ఈరోజు ఢిల్లీలో మన ఆంధ్రభవన్ సాక్షిగా చేనేత వాళ్ళందరికీ కూడా ఈ విధంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా చేనేత వాళ్ళు దినోత్సవం చేసుకోవాలంటే కనుక కేంద్రంలోని కంపల్సరీ చేనేత వాళ్ళకి నిధులు కేటాయిస్తే ఆ రోజు నాడు నిజంగా దినోత్సవం సంతోషంగా జరుగుతుందని చెప్పేసి చేనేత వాళ్ళకి చెప్పడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆంధ్రప్రదేశ్లో త్వరలో జన్మభూమి 2 టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో చంద్రబాబు. నిడదవోలులో రహదారుల అభివృద్ధికి 11 కోట్ల మంజూరు, పనులు ప్రారంభించిన పర్యాటక మంత్రి కందుల దుర్గేష్. కొత్త డిజైన్లతో చేనేత ఉత్పత్తులు రూపొందించాలి, జాతీయ చేనేత దినోత్సవంలో కలెక్టర్ ప్రశాంతి. లలితానగర్లో గణపతి నవరాత్రులకు పందిరిరాట, శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం. మీకు దమ్ముంటే మార్గాన్ని టచ్ చేసి చూడండి, టీడీపీ శ్రేణులకు కడలి వెంకటేశ్వరరావు సవాల్. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.